నిన్న మ్యాచ్ కంటే ముందు వర్షం పడటం వల్ల 14 ఓవర్స్ సైడ్ మ్యాచ్ ఆడారు. కానీ ఆర్సీబీకి ఇది కూడా అచ్చి రాలే. థర్డ్ కన్సిక్యూటివ్ టైం చిన్నస్వామి స్టేడియంలో ఓడిపోతున్నారు. దాని గురించి మాట్లాడాలి. ప్లస్ ఇవాళ డబుల్ హెడర్. జీటీ ఆడబోతున్నారు డీసీతో, ఆర్ఆర్ ఆడబోతున్నారు ఎల్ఎస్జీతో. మరి ఈ మ్యాచెస్ ఎవరు గెలవబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెగౌట్. ఈ మ్యాచ్ల గురించి మాట్లాడే ముందు మీ అందరికీ జెంటిల్ రిమైండర్, ప్రతిరోజు 8 AM కల్లా ప్రతి ఐపీఎల్ మ్యాచ్ రివ్యూస్, ప్రివ్యూస్ మొత్తం అన్నీ మీ దాకా చేరాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో బటన్ అయితే నొక్కేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ మనం మాట్లాడదాము నిన్నటి మ్యాచ్ గురించి. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. వర్షం పడింది మ్యాచ్ కంటే ముందు. అండ్ ఫైనలీ ఆగి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అసలు అవుతుందా లేదా అనే టైంలో మొత్తం వర్షం ఆగిపోయింది. కవర్స్ తీశారు, కొంచెం స్టిక్కీ ఉండింది వికెట్. 14 ఓవర్స్ సైడ్ డిసైడ్ చేశారు ఎంపైర్స్. టాస్ గెలిచారు పంజాబ్, విచ్ వాజ్ వెరీ క్రూషియల్. ఈ పిచ్ మీద సెకండ్ బ్యాటింగ్ చేస్తామన్నారు, రైట్ డిసిషన్. ఓకే, ఆర్సీబీ బ్యాటింగ్ వచ్చారు. అయితే పిచ్ కొంచెం స్టిక్కీ ఉంది, ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంది. బాల్ ఇట్లా ఆగి ఇట్లా వస్తుంది అనమాట. సో ఆర్సీబీ బ్యాటర్స్ ఏం చేశారంటే అగ్రెసివ్ ఆడతానికి వెళ్ళారు. బికాజ్ ఇట్స్ 14 ఓవర్స్ సైడ్, మీరు అట్లా ఆడాలి, మీ అగ్రెసివ్ ఉండాలి. ఎందుకంటే పవర్ ప్లే కూడా ఓన్లీ 4 ఓవర్సే ఉండింది. సో అప్ ఫ్రమ్ ఛాన్స్ తీసుకోవాలి. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ దగ్గర నుంచి అందరు, రజత్ పతిదార్ అందరు కొడతానికి వెళ్ళారు. మొత్తానికి ఎలాంటి స్టేజ్ ఉండిందంటే పంజాబ్ చాలా మంచిగా బౌలింగ్ వేశారు. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ అటాక్స్ ఈ ఐపీఎల్లో తెలుసు మీకు. పిచ్ కూడా హెల్ప్ చేసింది. కాబట్టి ఒక స్టేజ్లో 63 for 9. ఇంకా బ్యాటర్స్ నేను పేర్లు కూడా అందరితో తీయట్లే, ఇంకా అందరు ఫ్లాప్ అయ్యారు అనుకోండి. ఎందుకంటే పిచ్ అలా ఉండింది. అగ్రెసివ్ ఆడతానికి వెళ్ళి కొన్ని రాంగ్ బాల్స్ పిక్ చేశారు. కొంచెం గుడ్ బౌలింగ్, మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇక్కడ స్టాండ్అవుట్ బౌలర్ అంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది చాహల్. 3.7 runs per over ఇచ్చాడు. ఏం బౌల్, 11 runs ఇచ్చాడు. దాంట్లో మళ్ళీ 2 వికెట్లు. అందరు బౌలర్స్ వికెట్ తీసుకున్నారు. ఎన్సన్ 2 వికెట్లు తీసుకున్నాడు, పాజీ 2 వికెట్లు తీసుకున్నాడు. బా, సూపర్ బౌలింగ్ అటాక్, నిజంగానే మంచిగా వేశారు మొత్తానికి. 63 for 9. కానీ ఇక్కడ టిమ్ డేవిడ్ వచ్చి మరొక్కసారి చాలా మంచిగా ఆడాడు. చూడండి టిమ్ డేవిడ్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్ ఆర్సీబీకి. లాస్ట్లో వచ్చి చాలా ఇంపార్టెంట్ నాక్స్ ఆడుతున్నాడు. 26 balls 50 కొట్టాడు, 3 6 5 బౌండరీలు, 192 స్ట్రైక్ రేట్. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. దాంతో అట్లీస్ట్ ఒక ఫైటింగ్ టోటల్ కానీ చేరారు ఇక్కడ 95 runsకి. ఓకే, 95 కూడా తక్కువ అనుకున్నాం. బ్రేక్లో అయిపోయింది. బ్యాటింగ్ వచ్చారు పంజాబ్. ఇద్దరు ఓపెనర్స్ అనుకున్నట్టే అవుట్ అయిపోయారు. ఎక్కువ మరీ కాంట్రిబ్యూట్ చేయలేదు. దాని తర్వాత సడన్గా వీళ్ళగా 50 for 4, 4 వికెట్లు పడిపోయినాయి. అయితే ఇక్కడ అనుకున్నాం, ఎందుకంటే హేజల్వుడ్ బాల్ పడి ఇట్లా బౌన్స్ అవుతుంది ఈ టైంలో. ఫుల్ వికెట్ స్టిక్ అయింది. నాకు ఎందుకు అనుభవం పిచ్ మీద ఏమైనా లైట్గా ఇట్లా రిజ్జమని ఉందేమో, లేకపోతే మరీ ఇంత బాల్ బౌన్స్ అవ్వదు. చాలామంది బ్యాటర్స్ ఈ మ్యాచ్ చూస్తే అన్నీ అంటే పైన స్టిక్కర్ దగ్గర బాల్ తగిలి లాఫ్ట్ కొడతానికి వెళ్ళి అవుతారు. ఎన్నో మినిమం 5 to 6 వికెట్స్ చూడండి మీరు. ఇట్లానే లాఫ్ట్ కొడతానికి వెళ్తున్నారు, బాల్ పైకి వెళ్ళి అవుతారు. హేజల్వుడ్ బాల్ అయితే ఇట్లా బీట్ అవుతుంటే ఇట్లా పోతుంది. ఎట్లా వెళ్ళింది? ఇంగ్లీష్ ఏమో థర్డ్ మ్యాన్లో అవుతాడు, శ్రేయస్ అయ్యర్ కూడా కాట్ బిహైండ్ ఇక్కడ కీపర్ ఇక్కడ పట్టుకుంటున్నాడు బాల్ ఎగ్రి. సో దాని గురించే బ్రిడ్జ్ ఉండింది. హేజల్వుడ్ సూపర్ బౌలింగ్ వేసాడు. మ్యాచ్లో తీసుకొని వచ్చాడు ఆర్సీబీని. అండ్ భూవీ కూడా వచ్చాడు, కానీ భూవీ వచ్చే లోపల లేట్ అయింది. ఎందుకంటే ఒక్కటే ఓవర్ సుయాష్ శర్మ బౌలింగ్ అక్కడ వేస్తున్నప్పుడు నేహల్ వదిరా సూపర్ బ్యాటింగ్ చేశాడు. అక్కడ ప్రెషర్ వచ్చే టైంలో ఏమన్నా మ్యాచ్ ఏమైనా చేంజ్ అవుతున్న స్లైట్ ఛాన్స్ ఉందంటే నేహల్ వదిరా కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. ఛాన్స్ తీసుకున్నాడు, రివర్సివ్ కొట్టాడు, బౌండరీ, లెగ్ స్పిన్ కానీ మిడ్ వికెట్ పైనుంచి కొట్టాడు. ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటర్, వెరీ అండర్ రేటెడా నేహల్ వదిరా. భూవీ మళ్ళీ నెక్స్ట్ ఓవర్ వస్తే రన్ బాల్ వచ్చేసి తను కూడా జస్ట్ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ పుల్ కొట్టారు, కానీ దాన్ని కూడా 6 కొట్టాడు. అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ క్రెడిట్ ఇవ్వాలి. తను కూడా మ్యాచ్ ఫినిష్ కూడా చేశాడు. 2 ఓవర్లు ఉండగానే అయిపోయింది. 12.1 ఓవర్స్లోనే మ్యాచ్ అయిపోయింది. సో చూడండి, ఈ చిన్న టార్గెట్స్ ఏంటంటే ఒక్క బ్యాట్స్మెన్ సెటిల్ అయ్యి ఒక్క క్యామే ఆడితే మ్యాచ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అదే అయింది. నేహల్ వదిరా వికెట్ కూడా పడితే అప్పుడు ఈ మ్యాచ్ చాలా క్లోజ్ అయ్యేది. కానీ హిస్ టాలెంట్ స్పీక్స్ ఇక్కడ ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఈ పిచ్ మీద ఆ షాట్లు కొడతాం అంత ఈజీ కదా, ప్రెషర్ ఉండింది. అప్పుడు బ్రిలియంట్ బ్యాటింగ్ చేసి కంప్లీట్ చేశాడు. కానీ వన్స్ అగైన్ ఇట్స్ వెరీ వెరీ సర్ప్రైజింగ్. హోమ్ గ్రౌండ్లో ఓడిపోతున్నారు, అదేంటో అర్థం కావట్లే. పిచ్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లే. అండ్ టాస్ కూడా ఓడిపోతున్నారు. అదొక బ్యాక్ ఫుట్ అయిపోతుంది ఇక్కడ ఆర్సీబీకి. టాస్ గెలుచుంటే మళ్ళీ సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఈవెన్ ఆర్సీబీకి కూడా ఛాన్స్ ఉండేది. చాలా ఈ గ్రౌండ్లో టాస్ ఫరక్ పడుతుంది. అన్ఫార్చునేట్లీ రజత్ పతిదార్ టాసెస్ ఓడిపోతున్నాడు. ఎనీవేస్, కుడోస్ టు పంజాబ్, బ్రిలియంట్ క్రికెట్ ఆడారు వన్స్ అగైన్. చూడండి, లాస్ట్ మ్యాచ్ 111 డిఫెండ్ చేసుకున్నారు. ఇక్కడ అంటే 14 ఓవర్స్ మ్యాచ్ ఎక్కడికైనా ఎటువైనా వెళ్ళొచ్చు. ఇక్కడ కామ్ కంపోజర్ ముందు బౌలింగ్ వేసి మంచి వికెట్స్ తీశారు. ప్లాన్ ప్రకారం వేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ మంచి క్యాప్టెన్సీ చేస్తున్నారు. మళ్ళీ ఎవరో ఒక న్యూ హీరో పుడుతున్నాడు ప్రతి మ్యాచ్లో బ్యాటింగ్లో. ఈ మ్యాచ్ నేహల్ వదిరా గెలిపించారు చూడండి. సో అవుట్ స్టాండింగ్ వన్స్ అగైన్. చాహల్ అవుట్ స్టాండింగ్. అండ్ ఐ థింక్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. ఎన్సన్ మంచిగా వేసాడు. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ పంజాబ్ కింగ్స్. మరి మీరేమంటారు ఈ మ్యాచ్ గురించి? వై ఆర్సీబీ ప్లేయింగ్ లైక్ దట్ అట్ హోమ్? మీకు ఏమైనా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయా? ఐ వాంట్ టు నో. కింద కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఇవాళ డబుల్ హెడర్ 2 మ్యాచ్ల గురించి మాట్లాడదాం.
స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యూ బై Spuda.ai. ఫస్ట్ మనం ఆఫ్టర్నూన్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. జీటీ వర్సెస్ డీసీ. జీటీ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు అహ్మదాబాద్లో. యావరేజ్ స్కోర్ లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ 178 ఉండేది. ఈ ఇయర్ ఎంత తెలుసా? 218. చాలా మంచి బ్యాటింగ్ పిచ్. అది రాత్రి మ్యాచ్లు కూడా ఆడారు కాబట్టి బాల్ మంచి బ్యాట్ మీదకి వస్తుంది. కాకపోతే ఇది ఆఫ్టర్నూన్ గేమ్, మర్చిపోద్దు. సో ఆఫ్టర్నూన్ గేమ్ కొంచెం వీళ్ళకి ఏంటంటే 2 సాయిల్ పిచ్చెస్ ఉన్నాయి, రెడ్ ఒకటి, బ్లాక్ ఒకటి. రెడ్ సాయిల్ పిచ్ అయితే టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేయాలి, టాస్ ఎందుకంటే చేజ్ చేయొచ్చు. బ్లాక్ సాయిల్ పిచ్ అయితే మళ్ళీ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. సో ఏమి ఇస్తారు, వాళ్ళకి ఏం సూట్ అవుతుందో అది వాళ్ళు ఇచ్చుకుంటారు డెఫినెట్లీ గుజరాత్ టైటన్స్. చూద్దాం. సో ఇది గేమ్ ప్లాన్స్ ఉంటాయి జనరలీ వెన్యూ స్టార్ట్స్. సరే, ఇప్పుడు డైరెక్ట్గా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గురించి చెప్తాం మీకు. ఆబ్వియస్లీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ప్రసిద్ధ్ కృష్ణ వస్తాడు. మిగతా ప్లేయింగ్ 11 మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే ఇక్కడ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఐ విల్ టెల్ యూ: సాయి సుదర్శన్, రుదర్ఫర్డ్ అండ్ రషీద్ ఖాన్ అండ్ ఆల్సో శుభ్మన్ గిల్. హౌ కెన్ వి ఫర్గెట్? మీ ఎందుకో ఈ నలుగురిని పిక్ చేయాలనిపిస్తుంది. నలుగురు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇంకో ఢిల్లీ క్యాపిటల్స్ వైపు చూసుకుంటే మీరు ప్లేయింగ్ 12 స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద ముఖేష్ కుమార్ రావచ్చు. అండ్ ఇక్కడ జేక్ ఫ్రేజర్ లేకపోతే ఫ్యాబ్ డూప్లెసిస్. ఆ ఫ్యాబ్ ఫిట్ ఉంటే డైరెక్ట్ ఈ వాక్స్ ఇన్. మీకు ఫ్రేజర్ అసలు రన్సే తగలట్లే, చాలా త్వరగా అవుట్ అయిపోతున్నాడు, ప్రెజర్ పడుతుంది, ఇట్లానే ఉంటుంది. అందుకని ఐ థింక్ ఇఫ్ ఈస్ ఫిట్ ఫ్యాబ్ విల్ వాక్ ఇన్. అండ్ మిగతా చూసుకుంటే ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫస్ట్ నేను కరుణ్ నాయర్ని డెఫినెట్లీ పిక్ చేస్తున్నాను. ఈ మ్యాచ్ పక్కా రన్స్ కొడతాడు అనిపిస్తుంది నాకు. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ నెంబర్ 1 కరుణ్ నాయర్. దాని తర్వాత అక్షర్ పటేల్ అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ మోహిత్ శర్మ. పాస్ట్ టీం గుజరాత్ టైటన్స్, దీనికి ఇక్కడ ఆడేవాడు. ఈ పిచ్ మీద ఎట్లా వేయాలో తినకు తెలుసు గేమ్ ప్లాన్స్. సో ఇది ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. గేమ్ ప్లాన్స్ సింపుల్. ఈ గ్రౌండ్లో ఎట్లా ఆడాలో గుజరాత్ టైటన్స్కి చాలా మంచిగా తెలుసు. వాళ్ళు బౌలింగ్ ఎక్కువ లెంత్ బాల్స్ వేస్తారు, స్లోవర్ వన్స్ వేస్తారు, ఒక లాంగ్ సైడ్ బౌండరీ ఎత్తుండో అటువైపు వైడ్ యార్కర్స్ వేస్తారు. వెరీ ఇంటెలిజెంట్ బౌలింగ్ అటాక్. ఆశీష్ నేహ్రా చాలా మంచి గైడ్ చేస్తాడు బౌలర్స్ని. వీళ్ళ దగ్గర అలాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. వెరీ స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్. రషీద్ ఖాన్ కూడా ఈ మధ్య మంచి ఫామ్లో వచ్చేసాడు బౌలింగ్. బ్యాటింగ్లో చూస్తే తెలుసు వీళ్ళ మెయిన్ రన్ స్కోరర్స్ వీళ్ళు టాప్ ఓపెనర్స్. జాస్ బట్లర్ ఆడినప్పుడు మ్యాచ్ గెలిపించేస్తాడు. వాషింగ్టన్ సుందర్ 1 నాట్ క్యామీ ఆడాడు ఇప్పుడు దాకా. రుదర్ఫోర్డ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్లో తనే 180కి 200కి డిఫరెన్స్ లాస్ట్లో రన్స్ కొట్టేది అదే. తివాతియా మంచి ఫినిష్ చేస్తాడు. సో వెరీ ఇంటెలిజెంట్ టీం గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేస్తే. అండ్ డీసీ అయితే ఒకటే మ్యాచ్ ఓడిపోయారు, గెలుస్తూనే ఉన్నారు మ్యాచ్లు. మరీ ఐపీఎల్ నడుస్తుందా? అట్లా అన్ని మ్యాచ్లు గెలవరు కదా. కానీ 1 ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్స్. మరి ఈ కండిషన్స్లో ఎట్లా అడాప్ట్ అవుతారో చూద్దాం. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ ఇస్ వెరీ స్మార్ట్ అట్ హోమ్. మోహిత్ శర్మ, మిచెల్ స్టార్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్, ఇంకా ముఖేష్ కుమార్, వీళ్ళు చాలా మంచి బౌలింగ్ అటాక్. కానీ ఇక్కడ ఎట్లా అడాప్ట్ అవుతారో చూద్దాం. ఎందుకంటే స్పిన్నర్స్ మరీ ఎఫెక్టివ్ ఉండరు ఈ పిచ్ మీద నాకు అనిపిస్తుంది. బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మంచి స్పిన్ ఆడే ప్లేయర్స్ కూడా ఉన్నారు మంచిగానే. ఇక్కడ తివాతియా దగ్గర నుంచి షారూక్ ఖాన్ వీళ్ళందరూ కూడా మంచి మిడిల్ ఆర్డర్లో ఆడతారు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అయితే టాప్ ఆర్డర్ కూడా. అందుకని ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ క్లోజ్ గేమ్, వెరీ ఇంటెలిజెంట్ క్రికెట్ చూస్తాం మనం బోత్ ద సైడ్స్ నుంచి. బేసికలీ అలాంటి మ్యాచ్ అవుతుంది. అందుకనే సో మీ ఫేవరెట్ సెగ్మెంట్ ఈ మ్యాచ్ గురించి వచ్చేస్తే మ్యాచ్ ప్రెడిక్షన్. ఐఎమ్ గోయింగ్ విత్ గుజరాత్ టైటన్స్ టు విన్ దిస్ మ్యాచ్. ఐ నో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా స్ట్రాంగ్ టీమ్, బట్ స్టిల్ అట్ హోమ్ ఇంటెలిజెంట్గా ఆడతారు కాబట్టి గుజరాత్ టైటన్స్ని పిక్ చేస్తున్నాయి మ్యాచ్ గెలుస్తానికి. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం రాత్రి మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఈ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే జైపూర్లో ఆడుతున్నారు రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్. మర్చిపోద్దు, రాజస్థాన్ 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. ఇంతకంటే ముందు ఢిల్లీతో సూపర్ ఓవర్ ఓడిపోయారు. దానికంటే ముందు ఆర్సీబీతో ఇదే గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. ఆర్సీబీ ఈజీగా చేసి చేసేసింది ఆ మ్యాచ్. ఓకే, సో ముందు వెన్యూ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఈ సంవత్సరం యావరేజ్ స్కోర్ వచ్చేసి 173. మరీ హై స్కోరింగ్ రన్స్ కూడా రావట్లేదు. ఎందుకంటే మర్చిపోదు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దిస్ ఈజ్ అ బ్లాక్ సాయిల్ పిచ్. బ్లాక్ సాయిల్ ఏమవుతుందంటే బౌన్స్ వేరే పిచ్చెస్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెం బౌన్స్ తక్కువ ఉంటుంది. అందుకనే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఈ గ్రౌండ్లో అంత డిఫరెన్స్ లేదు. వెరీ మార్జినల్ డిఫరెన్స్. ఓన్లీ 55%. అంటే 5% టీమ్స్ ఎక్కువ సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ గెలుస్తాయి ఇక్కడ. కానీ బట్ ఐ స్టిల్ ఫీల్ ఒకవేళ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్. మంచిగా 170, 180 కొడితే ఇద్దరి దగ్గర మంచి బౌలింగ్ అటాక్స్ ఉన్నాయి, రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో విన్ ద టాస్ ఫరక్ పడదు. కానీ ఇఫ్ ఐఎమ్ ద క్యాప్టెన్ ఐ వుడ్ హావ్ బ్యాటెడ్ ఫస్ట్. దిస్ ఈజ్ అబౌట్ ద వెన్యూ. ఓకే, ఇప్పుడు మనం టీమ్స్ వైపు వెళ్దాం డైరెక్ట్గా. మీకు ఫస్ట్ నేను రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 12 వేస్తున్నా. ఇక్కడ ఒకటి ఉంది, సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ మీకు గుర్తుంటే తనకి సైడ్ స్ట్రెయిన్ ఉండింది. మరి ఫిట్ అవుతాడో లేదు. తను ఫిట్ అవ్వతే శుభం డూబే ఆడచ్చు, లేకపోతే తనే ఆడతాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ కింద నేను శుభం డూబేనే పెడుతున్నా. సంజు శాంసన్ ఆడుతున్నాడే అనుకొని ప్లేయింగ్ 12 వేసుకుంటున్నాము ఇక్కడ మనం. దట్స్ అబౌట్ ఇట్. అండ్ దీంట్లోంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఐ విల్ టెల్ యూ, బికాస్ దిస్ ఈస్ అ బ్లాక్ సాయిల్ పిచ్. అది మనసులో చాలా ఇంపార్టెంట్. అది యశస్వి జైస్వాల్, తనకు తెలుసు బౌన్స్ తక్కువ ఎట్లా ఆడాలో. దాని తర్వాత
ఐఎమ్ గోయింగ్ విత్ ధ్రువ్ జురేల్, మంచిగా ఆడతాడు అనిపిస్తుంది నాకు. అండ్ డెఫినెట్లీ సందీప్ శర్మ, ఎ బౌలర్ టు వాచ్ అవుట్ ఫర్. సో వీళ్ళ ముగ్గురిని అయితే డెఫినెట్లీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, ఇది రాజస్థాన్ రాయల్స్ నుంచి. అండ్ అది తప్ప నాకు వేరే వాళ్ళు కనపడట్లే ఇక్కడ బ్లాక్ సాయిల్ పిచ్ ప్రకారం. అండ్ ఇంకోటి వేరే వైపు వెళ్ళిపోతే ఎల్ఎస్జీ వైపు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఇక్కడ బౌన్స్ తక్కువ ఉంది కాబట్టి నిక్లెస్ పురన్ తిని కూడా చూస్ చేయాలా లేదా అని చేస్తున్నాడు. ఎందుకంటే బౌన్స్ తక్కువ ఉన్నప్పుడు ఎక్రాస్ ఆడతాడు, ఎల్బిడబ్ల్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ స్టిల్ ఉన్న బ్యాటర్స్లో తినే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఏడెన్ మార్కర్, మిచెల్ మార్చ్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి బౌన్స్ కావాలి సౌత్ ఆఫ్రికన్ ఆస్ట్రేలియన్కి. కానీ నిక్లెస్ పురన్ అడ్జస్ట్ అయిపోతాడు. అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ నిక్లెస్ పురన్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ శార్దుల్ ఠాకూర్, ఇంటెలిజెంట్ బౌలర్, ఏ లైన్ అండ్ లెంత్ వేయాలో తెలిసి పిచ్ మీద. అండ్ దిగ్వేష్ రాతి డెఫినెట్లీ తిని కూడా మంచిగా చేస్తాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద రవి బిష్నే వస్తాడు, వీళ్ళకి తెలిసిన విషయమే. 12లో చూస్తున్నారు మీరు. ప్రిన్స్ యాదవ్ కూడా మంచిగా వేసాడు, కానీ ఎందుకో యూజ్ చేయట్లేదు అన్ని, వెరీ స్ట్రేంజ్. బట్ ఈ మ్యాచ్ ఏమైనా యూజ్ చేస్తారు చూద్దాం, కానీ ఐ డోంట్ థింక్ సో. రవి బిష్నే వస్తాడు అనిపిస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్ కింద. సో ప్లేయర్స్ టు వాచ్అవుట్ చూసేస్తారు. అయితే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను టీమ్ గేమ్ ప్లాన్స్ విషయానికి వచ్చేస్తే, రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు, ఒక క్లోజ్ మ్యాచ్ ఓడిపోయారు వీళ్ళు. సో వీళ్ళు కొంచెం డౌన్ ఇన్ కాన్ఫిడెన్స్ ఉంటారు డెఫినెట్లీ. కాకపోతే వీళ్ళు దే ఆర్ ఏ గుడ్ టీమ్ వెన్ దే ప్లే రియలీ వెల్. ఇంటెలిజెంట్గా ఆడితే వీళ్ళు మంచి గెలవచ్చు, ఎందుకంటే వీళ్ళ దగ్గర మంచి బౌలింగ్ అటాక్ ఉంది, సందీప్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు మంచి ఏరియాస్లో వేసి ఆడితే, దాంట్లో మంచి బ్యాటింగ్ కూడా ఉంది వీళ్ళకి. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ఒకళ్ళు ఆడితే, నితీష్ రాణా, రయాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, హెట్మేర్, హస్రంగా కూడా ఈ పిచ్ మీద ఎఫెక్టివ్ ఉంటాడు, ఆ గూగ్లీ స్టంప్ మీద వేస్తే. సో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ హస్రంగాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీరు, ఇందాక మిస్ చేసా ఇక్కడ. సో దే ఆర్ ఏ గుడ్ టీమ్, దే ప్లే వెల్, అందుకని వీళ్ళ మీద నమ్మకం ఉంది నాకు. అండ్ దట్స్ అబౌట్. ఇటుపక్క లక్నో చూస్తే వీళ్ళు కూడా మంచిగా ఆడతారు, సడన్గా ఏదో అయిపోతుంది వీళ్ళకి. కానీ కాకపోతే వీళ్ళ దగ్గర ఈ పిచ్ మీద ఆడగలరా, ఐ హావ్ మై డౌట్స్. ఈ బ్లాక్ సాయిల్ ఎట్లా ఆడతారని చెప్పేసి. వీళ్ళ దగ్గర బౌలింగ్ చాలా మంచిగా ఉంది. దిగ్వేష్ రాతి, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్, శార్దుల్ ఠాకూర్ వెరీ ఇంటెలిజెంట్ బౌలర్, అండ్ రవి బిష్ణోయ్. సో దిస్ ఈజ్ అబౌట్ వీళ్ళ తెలుసు బౌలింగ్ అటాక్. అయితే ఐ థింక్ సమ్హౌ ఇప్పుడు మ్యాచ్ ప్రెడిక్షన్ వైపుకి వచ్చేద్దాం. మ్యాచ్ 2 టీమ్స్ చూసిన తర్వాత కండిషన్స్ చూస్తే, బ్లాక్ సాయిల్ ఇవన్నీ చూస్తే, ఐ జస్ట్ ఫీల్ దట్ రాజస్థాన్ రాయల్స్ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు? ఎవరు గెలవబోతున్నారు మ్యాచ్ కింద కమెంట్ అయితే చేయండి. సో గివెన్ బోత్ ద ప్రెడిక్షన్స్ అంతా చూస్తే మ్యాచ్, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవ్రీథింగ్. వి కవర్డ్ 3 మ్యాచెస్, నిన్నటి మ్యాచ్, ఇవాళ 2 మ్యాచ్లు. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.